ఒక్కసారి కిష్కింధరాజ్య సభను ఊహించుకోండి. సింహాసనం మీద రాజు సుగ్రీవుడు కూర్చున్నాడు. పక్కన చేతులు కట్టుకుని తల వంచుకుని వినయంగా ఒక మంత్రి నిల్చున్నాడు. ఆ మంత్రే హనుమంతుడు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఆ సింహాసనం మీద ఉన్న రాజు కంటే కింద నిల్చున్న సేవకుడికే బలం ఎక్కువ. ఆ రాజు భయంతో వణికిపోతున్నాడు. కాని ఈ సేవకుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. అయినా సరే ఆ సేవకుడు రాజుని కిందకు లాగి ఆ కిరీటాన్ని తన తల మీద పెట్టుకోలేదు. లోకంలో ఎక్కడైనా సరే బలం ఉన్నవాడే రాజు. కాని హనుమంతుడి కథలో మాత్రం బలాన్ని దాచుకున్నవాడే దేవుడు. అసలు అంత బలం ఉండి కూడా హనుమంతుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? రాముడి పక్కన కూడా ఒక సామాన్య సేవకుడిలా ఎందుకు నడుచుకున్నాడు? ఇది కేవలం భక్తి కాదు. ఇది హనుమంతుడిలోని ఒక అద్భుతమైన నిర్ణయ శక్తి. రండి, ఈరోజు హనుమంతుడి మనసులోకి ప్రయాణిద్దాం. ఆయన మౌనం వెనక ఉన్న గర్జనను విందాం. హనుమంతుడికి తెలియదా తను ఒక్క పిడికిలి దెబ్బ వేస్తే వాలి చనిపోతాడని? తెలుసు. రావణుడిని, కుంభకర్ణుడిని ఒక్క చేత్తో గిరగిరా తిప్పి సముద్రంలో పడేయగలనని తెలియదా? తెలుసు. కాని ఆయన ఎప్పుడూ అలా చెయ్యలేదు. ఎందుకంటే హనుమంతుడికి ఒక స్పష్టత ఉంది. నేనిక్కడికి వచ్చింది నా ప్రతాపం చూపించడానికి కాదు, రాముడి పని పూర్తి చెయ్యడానికి. ఆయనకు తెలుసు, సుగ్రీవుడి దగ్గర తాను మంత్రిని మాత్రమే, రాముడి దగ్గర తాను బంటుని మాత్రమే. నాకు శక్తి ఉంది కదా అని ప్రతిచోటా నేనే హీరోని అయిపోవాలి అని ఆయన ఎప్పుడూ ఆరాటపడలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టే రామాయణం ముందుకు సాగింది. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టే రాముడి గుండెల్లో అంత ఎత్తుకు ఎదిగాడు. ఆయన మౌనం పిరికితనం కాదు, అది ఆయన సంస్కారం. దీనికి అసలైన ఉదాహరణ ఆయన సముద్రాన్ని దాటుతున్నప్పుడు జరిగిన ఆ ప్రయాణం. అది కేవలం లంకకు ప్రయాణం కాదు, అది మన జీవిత ప్రయాణం. హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతున్నాడు. లక్ష్యం ఒక్కటే, సీతమ్మను చూడాలి. అప్పుడే సముద్రం నుంచి మైనాకుడు అనే పర్వతం పైకి లేచింది. స్వామి, కాసేపు విశ్రాంతి తీసుకో, ఆగి వెళ్ళు అని బ్రతిమిలాడింది. హనుమంతుడికి అలసటగా ఉంది, ఆగాలని ఉంది, కాని ఆగలేదు. రామకార్యం అయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు అని కేవలం చేత్తో తాకి వెళ్ళిపోయాడు. అంటే లక్ష్యం ఉన్నవాడు సుఖాలకు లొంగడు. కాసేపటికి సురస అనే రాక్షసి అడ్డు వచ్చింది. నిన్ను మింగేస్తాను అంది. అక్కడ హనుమంతుడు యుద్ధం చెయ్యలేదు. ఆమె నోరు పెంచుకుంటూ పోతే ఈయన కూడా పెరిగాడు. సడన్గా చిన్న రూపం దాల్చి ఆమె నోటిలోకి వెళ్ళి మళ్లీ బయటకు వచ్చేశాడు. నీ కోరిక తీరింది కదా తల్లి అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అంటే కొన్నిసార్లు గెలవాలంటే తగ్గాలి, తెలివిని వాడాలి. కాని ఎప్పుడైతే సింహిక అనే రాక్షసి నీడను పట్టుకుని మింగడానికి వచ్చిందో అప్పుడు మాత్రం ఆలోచించలేదు. ఒక్క దెబ్బతో దాని పని ముగించాడు. అంటే ప్రమాదం ఎదురైనప్పుడు మాత్రమే బలాన్ని వాడాలి. చూశారా? ఒకే ప్రయాణం, 3 రకాల నిర్ణయాలు. ఆగాల్సిన చోట ఆగలేదు, అనవసరమైన చోట యుద్ధం చెయ్యలేదు, అవసరమైన చోట మాత్రం వదలలేదు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. ఇప్పుడు ఈ కథను మన జీవితంలోకి తెచ్చుకుందాం. మనలో చాలామందికి ఆఫీసులో, ఇంట్లో, స్నేహితుల మధ్య నేనేంటో నిరూపించుకోవాలి అనే తపన ఉంటుంది. ఎవరైనా చిన్న మాట అంటే చాలు పెద్ద గొడవ చేస్తాం. బాస్ ఏదైనా అంటే ఆర్గ్యూ చేస్తాం. నాకు తెలుసు, నాకేంటి తక్కువ అనే అహంకారం మనతో మాట్లాడిస్తుంది. కాని హనుమంతుడు మన భుజం తట్టి చెప్తున్నాడు, మిత్రమా, నీ దగ్గర కత్తి ఉన్నంత మాత్రాన ప్రతిదానికి కత్తి వాడకు. కూరగాయలు కోయడానికి కత్తి కావాలి, కాని బంధాన్ని ముడివేయడానికి సూది చాలు. శక్తిని చూపించడం గొప్ప కాదు, శక్తిని ఎప్పుడు దాచాలో తెలియడమే గొప్ప. నువ్వు గట్టిగా అరిచి గొడవ గెలిస్తే క్షణికానందం వస్తుందేమో, కాని మౌనంగా ఉండి చూడు, జీవితాన్నే గెలుస్తావు. నిజమైన బలవంతుడెవరంటే ఎంత కోపం వచ్చినా మౌనంగా ఉండగలిగేవాడు. ఎంత అధికారం ఉన్నా
సాటి మనిషిని గౌరవించేవాడు. ఆంజనేయుడి వారసులం మనం. మన బలం మన అరుపుల్లో ఉండకూడదు, మన గెలుపులో ఉండాలి. మన శక్తి మన మాటల్లో ఉండకూడదు, మన చేతల్లో ఉండాలి. ఈ హనుమంతుడి ఈ నియంత్రణ అనే పాఠం మీకు నచ్చిందా? మీ జీవితంలో కూడా ఎప్పుడైనా మౌనంగా ఉండి పెద్ద సమస్యను జయించారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. రామాయణంలోని ఇలాంటి అద్భుతమైన జీవిత సత్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.